ప్రతి అవధాని ద్విశతావధానం చేయవలసిందే. మహాసహస్రం ఎందుకండి, మహా ఎందుకు పెట్టాలి? సహస్రావధానం అని చేయొచ్చు కదా. నాగఫణి శర్మ చేశాడు, మహాసహస్రావధానం చేయవలసిందే. అవి వ్యక్తి కాదు నాగఫణి శర్మ, ఆమె దయాశక్తి, దయారూపం. దాన్ని శక్తి అందామా, దయాయుక్తి అందామా, ఏదైనా కానీ ఆమె దయ. ఇవన్నీ నాకు ఎవరిచ్చారు? ఆమెలో అవధానం అని పెట్టాను, మిలేనియం మహావధానం అని పెట్టాను. ఆ సమయంలోనే వాజ్పేయి గారు గంట 45 నిమిషముల గోష్ఠి ప్రధానమంత్రి కార్యాలయములో అందరము నిలబడి, ఆయన నిలబడ్డాడు, నేను నిలబడ్డాను, అందరు నిలబడవలసిందే. దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ, అందరు నన్ను తీసుకెళ్ళిందే దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ మహానుభావుడు తీసుకెళ్ళాడు. అవధానం పెట్టిందేమో వెంకయ్య నాయుడు గారు. అందరూ నాకు ఆత్మబంధువులే, ఏమి కులగోత్రాలు లేవు. నన్ను పోషించినదే తెలంగాణ. నాకు చాలా ఇష్టం తెలంగాణ అంటే, నా ప్రాణం. ఎందుకంటే బ్రాహ్మణులలో నేను తెలంగాణ్యుణ్ణి. ఎందుకు తెలంగాణ్యుణ్ణి అయ్యాను? మరి ఆమె సంకల్పం అదంతా. ఎవరి ఎక్కడ, ఏ మానవుడు ఎక్కడ వృద్ధి రావాలి, ఏ జలము తాగాలి, ఏ గాలి పీల్చాలి, ఆమె సంకల్పము కదా. మనమెవరు ఇక్కడ? ప్రతిభ దైవదత్తమైనది. దైవదత్తమైన ప్రతిభకు సాధన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి భావనతో, ఆ భావనను నిజం చేస్తూ చిన్నారులలో దాగి ఉన్నటువంటి తెలుగు భాష పట్ల ఉన్న అనురక్తిని వెలికి తీస్తూ పద్యాల పట్ల వాళ్ళను మళ్లించి, పద్యాలు నేర్చుకున్న వాళ్ళను అవధాన రంగంలోకి తీసుకురావాలనే చిన్న ప్రయత్నంతో మొదలుపెట్టింది అవధాన విద్యా వికాస పరిషత్. 2022 జూన్ 6వ తేదీన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, మహాసహస్రావధాని గారు, వారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. గంగోత్రిలాగా ప్రారంభమైన ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ఇవాళ ఒక 10-15 మంది అవధానం చేస్తున్నటువంటి నవతరపు విద్యార్థులతో, వీళ్ళను ఛాత్రావధానాలు అంటాం, వీళ్లతో ఒక 200 మందికి పైగా పద్యాలు నేర్చుకున్నటువంటి పెద్దల అందరితో కలిసి ఇవాళ ఒక మహా ప్రయాణం కొనసాగిస్తున్నది. ఇది 5వ శిక్షణ శిబిరం. ఈ శిక్షణ శిబిరంలో వారం రోజుల పాటు నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం మే నెలలో ఏర్పాటు చేస్తాం. మే నెల ఎందుకంటే పిల్లలకు పెద్దలకు అందరికీ సెలవులు కనుక పద్యాలు నేర్చుకోగలిగినటువంటి విద్యార్థులను, ముఖ్యంగా తెలుగు పండితులను ఆహ్వానించి పద్యం పట్ల అనురక్తి కలిగించి వాళ్లకు పద్యాలు నేర్చుకునే విధంగా, పద్యాలు సలక్షణంగా పద్యాలు రాసే విధంగా ఛందస్సు, వ్యాకరణం మొదలైనవన్నీ చెప్పి వాళ్ళతో పద్యాలు రాయిస్తాం. అలాగే మరొక విభాగంలో పద్యాలు బాగా రాస్తున్న వాళ్ళు, ఆశువుగా చెప్పగలిగిన వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోంచి ఎంపిక చేసి, ఈ ఎంపిక కూడా చాలా నిశ్చితంగా చేస్తాం. ఎవరైతే పద్యాలు రాస్తూ ఉన్నారో, ఎవరైతే ఆశువుగా పద్యాలు చెప్తామని ధైర్యం ఉందో, ఎవరైతే వేదికను ఎక్కలేక మేము పద్యాలు లోపలనే దాచుకొని శతకాలు రాసి అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళని ఏరి కోరి వాళ్ళని ఇక్కడికి పిలిపించి వాళ్ళ ధైర్యాన్ని కల్పించి అవధానాలుగా తీర్చిదిద్ది వాళ్ళ వారం 10 రోజులలో మంచి వేదిక ఇచ్చి ఉచిత భోజన వసతి సదుపాయాలన్నీ కల్పించి వాళ్ళను పద్యరంగం పట్ల ఆకర్షితులు చేస్తున్నాం, అవధాన రంగం పట్ల ఆకర్షితులు చేస్తున్నాం. ఈ అవధానం అన్నది మన తరతరాల సాంప్రదాయిక విద్య. ఈ విద్యను మనం కాపాడుకోవాలి. కేవలం ఒక పెద్ద తరంతోనే ఈ అవధాన విద్య వెళ్ళిపోవద్దు, భావి తరాలకు కూడా అందాలన్నటువంటి ఆకాంక్షతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నానికి పెద్దలందరి తోడైంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అవధానుల అనేక చిత్రపటాలు మేము కనిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రపటాలతో పాటుగా వారి పద్యాలతో ఒక మంచి స్ఫూర్తిని కలిగించి వారం రోజులలో మంచి పద్య వాతావరణాన్ని హృదయంగా కల్పించి అవధానం పట్ల అనురక్తులు చేసి ఇవాళగా ఇప్పటికిప్పుడు అవధాని కాకపోయినా భవిష్యత్తులోనైనా అవధానిగా అయ్యేటట్టు, అవధాని కాకపోయినా కనీసం తెలుగు పద్యం పట్ల అభిమానం కలిగేటట్టు, తెలుగు పద్యంతో పాటు తెలుగు మాట కూడా సక్రమంగా మాట్లాడేటట్టు, మనదైనటువంటి విద్యను మరొక తరానికి అందించేట్టుగా మేము చేస్తున్న ప్రయత్నంలో కొంతవరకు సఫలీకృతమే అయినాం. ఇది నిరంతరాయంగా చేసేటువంటి పని ఇది చేయాలనే మేము మా ఆలోచన కూడా. అవధాన విద్యా వికాస పరిషత్ అనే గొప్ప సంస్థ 5 సంవత్సరాల క్రితం వ్యవస్థాపితమైంది. మన అవధానం మన వారసత్వ విద్య. అవధానం అనేది పద్యమే సౌధంగా, పద్యమే మూల స్తంభంగా
నిలిచినటువంటి విద్య అవధాన విద్య. అవధానంబన పల్కులమ్మ సిగలో నందాల మందారమౌ, అవధానంబన పల్కులమ్మ సిగలో నందాల మందారమౌ, వ్యవధానంబులు లేని ఆశు కవితా వ్యాహారహారమ్మునౌ, వివిధాలంకృత హృదయ పద్య రస నైవేద్యాలతో వేద్యమైన విధానం ఇది. తెలుగు భాషను మహాన్యాసమ్ము భాసమ్మగున్, తెలుగు భాషను మహాన్యాసమ్ము భాసమ్మగున్. ఈరోజు అవధాన విద్యా వికాస్ పరిషత్ 5వ శిక్షణా శిబిరంలో మనం ఉన్నాం. అయితే అవధానం అనేది ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కళ. అవధానం చేయాలంటే దానికి సంస్కృత భాష అలాగే తెలుగు భాష రెండింటి యొక్క ప్రావీణ్యం ఎంతో అవసరం. ఇక్కడ అవధాన విద్యా వికాస్ పరిషత్ గత 4 సంవత్సరాలుగా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ డాక్టర్ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి యొక్క సంచాలకత్వంలో, శ్రీ కేవీఎన్ ఆచార్య గారి యొక్క ముఖ్య కార్యదర్శిత్వంలో, శతావధాని శ్రీ ఆముదాల మురళి గారి యొక్క పర్యవేక్షణలో గత 4 సంవత్సరాల నుండి కూడా ఎంతో చక్కగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి శిబిరం 2022వ సంవత్సరంలో జరిగినప్పుడు నేను ఈ శిబిరానికి గీతావధానిగా వచ్చాను. అప్పటి వరకు నేను భగవద్గీత అవధానాలు చేసి ఉన్నాను. భగవద్గీతను నన్ను చిన్నప్పటి నుండి నేర్చుకోమని చెప్పినటువంటి బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యుల యొక్క ఆశీస్సులతో భగవద్గీత అవధానాలు అప్పటికే 20కి పైగా చేస్తున్నాను. తర్వాత అష్టావధానం చేయాలనేటువంటి కోరికని బలోపేతం చేసుకుని సాహిత్య అష్టావధానం చేయడానికి ప్రేరణను అందించినటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి పరిషత్ ఈ అవధాన విద్యా వికాస్ పరిషత్. 2022వ సంవత్సరంలో ఈ శిబిరంలో శిక్షణ పొందిన తర్వాత 2023వ సంవత్సరంలో 2వ శిబిరంలో శివానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో నేను మొట్టమొదటి అష్టావధానం శతావధాని బులుసు అపర్ణ గారు, శతావధాని ఆముదాల మురళి గారి యొక్క సంచాలకత్వంలో చేశాను. తదనంతరం ఇప్పటి వరకు 26 అష్టావధానాలు అలాగే భగవద్గీత అవధానాలు 40 అవధానాలు చేయడానికి ఎంతో ప్రోత్సాహం, ప్రేరణ, ఎంతో ఆశీస్సులు అందించినటువంటి ఎంతోమంది గురువులు ఈ అవధాన విద్యా వికాస్ పరిషత్ ద్వారా పరిచయం అయ్యారు. అవధాన విద్యా వికాస్ పరిషత్లో ముఖ్యంగా సంస్కృత భాషను ఇక్కడ బోధించడానికి మహామహోపాధ్యాయ దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు కూడా సంస్కృతం యొక్క ఆవశ్యకతను, అవధానులందరూ కూడా సంస్కృతం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి విశిష్టతలను అన్నింటినీ కూడా వివిధ ప్రక్రియలను వివరిస్తూ ఉన్నటువంటి ఆచార్యులతో పాటుగా వారు కూడా సంస్కృత భాష యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో ఒక పరిశోధక విద్యార్థిగా, సంస్కృతం పట్ల ఆసక్తి కలిగి ఉన్నటువంటి విద్యార్థిగా, సంస్కృత భాషను ప్రసారాల ద్వారా లోకమంతటా వ్యాపింపచేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యాన్ని అందరూ కూడా ఏర్పరచుకోవాలి అనేటువంటి సంకల్పం మనం అంతా కూడా ఏర్పరచుకుని మాతృభాష అయినటువంటి తెలుగును సంరక్షించుకుంటూ మనం ప్రతిదినం కూడా తెలుగు భాషను విస్మరించకుండా దానితో పాటు తెలుగులో విశేషమైనటువంటి ప్రావీణ్యం, పాండిత్యం సంపాదించాలంటే తెలుగు భాషకు కూడా జనని అయిన అంటే మనందరికీ కూడా మాతృభాష తెలుగు అయితే మాతామహీ భాష, అమ్మమ్మ భాష అయినటువంటి సంస్కృతాన్ని కూడా మనం అంతా అభ్యసించాలి. సంస్కృతం యొక్క విశిష్టతను మనం తెలుసుకోవాలి. అన్ని భాషల యొక్క మూలమైన పదాలను మనం గమనిస్తే అన్నింటి యొక్క మూలాలు సంస్కృతంలో మనకు కనిపిస్తాయి. అందువల్లనేమో దేవభాష అని సంస్కృతాన్ని పేర్కొన్నారు. అమృతం మధురం సమ్యక్ సంస్కృతం హి తతోధికం దేవభోగ్యమిదం తస్మాత్ దేవభాషేతి గీయతే అని మహర్షులు ఈ అమృత భాష అయినటువంటి సంస్కృతం గురించి ఎంతగానో కొనియాడారు. అవధానం చేయాలన్నా, పద్యం రాయాలన్నా, ఒక చక్కని శైలిలో మనం భాషించాలన్నా, వ్యాఖ్యానం చేయాలన్నా, ఏ విషయాలు తెలుసుకోవాలన్నా, మన జన్మ యొక్క పరమార్థాన్ని సాధించాలన్నా అన్నిటికీ కూడా మూలమైనటువంటి విజ్ఞాన సంపద, జ్ఞాన భాండాగారం అంతా కూడా సంస్కృతంలోనే ఇమిడి ఉన్నది. సంస్కృతంలోనే అన్ని శాస్త్రాలు దాగి ఉన్నాయి. సంస్కృతమే మన అందరి యొక్క రక్తాల్లో ఇమిడిపోయి ఉన్నది. మన భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి సంస్కృతం. అటువంటి సంస్కృతాన్ని మనం అంతా కూడా సంస్కృత భారతి మొదలైనటువంటి సంస్థలు నేర్పిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొందాం. ఇటువంటి అవధాన శిబిరాల్లో మనం పాల్గొందాం. మన భారతీయ సంస్కృతిని, ఆచారాలని మనం అంతా కూడా పునరుద్ధరించుకుని మనం ప్రతిదినం
మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సౌరభాలను ఆస్వాదిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ విధమైనటువంటి కార్యక్రమంలో ముందంజ వేస్తూ ఉన్నటువంటి ఏకదంత ఛానల్ శ్రీమతి సద్గుణ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహింపబడుతూ ఉంది. గత కొన్ని మాసాలుగా అందులో షార్ట్ ఫిలిమ్స్ కూడా సంస్కృతానికి సంబంధించినటువంటివి ఎన్నో వస్తూ ఉన్నాయి. సంస్కృతం ఆ విధంగా సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా ప్రసారం కావాలి అనేటువంటి ఆదర్శతను ఈ ఏకదంత ఛానల్ ద్వారా అందరం కూడా తీసుకుందామని భావిస్తూ మన భారతీయ సంస్కృతిని, మన ఆచారాలని, సంప్రదాయాల్ని, మన యొక్క భారతీయతను, ఈ ఆధ్యాత్మిక తత్వ పునీతంగా మనం స్వీకరించి మన జీవితాలని చరితార్థం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. స్వస్తి. ఏకదంత ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అవధాన సాహితీ వికాస పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సప్తాహంలో ప్రతిదినము దోర్బల ప్రభాకర శర్మ గారిచే సంస్కృత పఠనము, అందులో పురాణ పఠనము, మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి అంశములు ప్రతిదినము చర్చించుతున్నారు. అవి నేర్చుకుంటున్నాము. సంస్కృతం జనని సంస్కృతము ఎల్ల భాషలకును, సంస్కృతము తల్లి కాబట్టి ఆ సంస్కృతం నుండే అన్ని భాషలు వచ్చినవి కాబట్టి అమృత తుల్యమైనటువంటి ఆ భాషని అందరం నేర్చుకుందాం, సనాతన సంప్రదాయాన్ని బ్రతికించుకుందాం.